కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మనం మంచిది. ఆనందం ఇక్కడ ఉంది, ప్రభునందు ఆనందించండి అని. ఆనందాన్ని మాత్రం ఏం చేయాలి? దుఃఖముగా మార్చుకోవాలన్నమాట. దుఃఖాన్ని ఆనందంగా మార్చుకోవాలి. ఎలా మారుతుంది దుఃఖం ఆనందాన్ని? లోకంలో ఆడి తిట్టి ఈడు తిట్టి ఆడేసి ఈడేసి ఆడి అసహించుకొని ఆడి నిందేసి ఈడ అవమానించిన అదంతా మందిరంలోనికి వచ్చి గంతులు వేయండి. నా నిమిత్తం మీరు దూషింపబడుతున్నారా? మీరు ఆనందించి గంతులు వేయండి. ఈ స్థలంలోనికి వచ్చి, దేవా నీ నిమిత్తం నేను ఇలాగున అసహించుకొనబడ్డాను, దూషింపబడ్డాను ప్రభువా, ఆనందించాలి, సంతోషించాలి. ఆయన చెప్పాడండి, నేను చెప్తున్నా ఏం కాదు, ఈ మాటలన్నీ బైబిల్లో ఉంటాయి. నేను మాట్లాడే ప్రతి మాట బైబిల్లో ఉంటుంది. ఆలోచించి చూడండి, పరిశీలన చేసి చూడండి. దీంట్లో ఉండిన ఆనందం ఇంకా దేంట్లో ఉండదు. కొంతకాలమే మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తాడన్న వాగ్దానాలన్నీ మనకు. మొదట కొంతకాలం నీకు శ్రమ, దాని తర్వాత ఆయన మాట ప్రకారం నువ్వు నడిచి అనుభవిస్తే స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం నీ పాద సన్నిధికి చేరి దేవా నీ వాక్యం ధ్యానించాలని ఆశపడుచుండగా నీ కుమారుడి యొక్క పునరుద్ధాన దినముల నీ మాటల్లో నిన్న సత్యాన్ని మర్మాలను మేము తెలుసుకొని కుమారుడు రాకడకు మేము సిద్ధపడినాయన నీ పరలోక రాధ్యం చేరగలిగే భాగ్యం మాకు కలిగించవలసింది ప్రార్థిస్తున్నాం. సిద్ధపరిచిన వాక్యోపదేశం దీవించి ఆశీర్వదించి మీ నామను మహిమకరమా దీవనకరం మార్చండి. వెంటనే నీ బిడ్డల హృదయాలను పూర్ణ హృదయాలుగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మరి యూట్యూబ్లో వింటున్న నీ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. వాక్యం వారికి ఆశీర్వాదకరముగా నీకు మహిమకరం మార్చమని అడుగుచు సమస్త విధములైన ఆటంకాలను తొలగించి అంధకారాన్ని లయపరచండి. పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు నీ కుమారుడు నాకు దయచేసి నడిపించి మాయం పొందమని ఈ కొన్ని మనం నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు ఈ లోకరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఈరోజు కూడా ఒక అంశాన్ని పెట్టుకొని మనము వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది పరిశుద్ధాత్మ జ్ఞానము నేర్పు పాఠాలలో 7వ భాగం. పరిశుద్ధాత్మ జ్ఞానం నేర్పు పాఠాలలో 7వ భాగం, 7వ టైటిల్ అంత్య దినములలో దేవుని ఆజ్ఞ. ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. అంత్య దినాలు, ఈ దినాలు లాంటివి అంత్య దినాలు, కడవరి దినాలలో అసలు దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంది అనేది ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్మ జ్ఞానం నేర్పు పాఠంలో మనకు తెలియాలి. ఏంటిది? అంత్య దినాలలో దేవుని ఆజ్ఞ ఏంటిది? అంత్య దినాలలో కూడా దేవుని ఆజ్ఞ ఉందా అంటే అవును, దేవుడు ముగించబోతున్నాడు సృష్టిని. ఈ సృష్టి ముగించబోతున్న దినాల్లో మనం ఉన్నాం. అర్థమవుతుందా? నేను చెప్తుంది కాదు విషయం, బైబిలు చెప్తుంది. ఆ దినాలనే కడవరి దినాలు, అంత్య దినాలు, చివరి గడియలు ఇలాగున్న బైబిలు సంబోధించింది కదా. అంత్య దినాలలో దేవుని ఆజ్ఞ ఏంటి అని మనము ఆలోచన చేద్దాం. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ పిలుపునిస్తుందా ఆ ఆజ్ఞ అంటే అవును, ఈ లోకంలో ఉన్న వారందరికీ ఈ అంత్య దినాలలో ఒక ఆజ్ఞ దేవుడు ప్రకటించాడు. అది పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేయబడుతుంది. రాయబడిన మాటను మనము ధ్యానం చేద్దాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ, ఈ మాట బాగా అండర్లైన్ చేయాలి. అంతటను అందరును ఏం పొందాలన్నట్టండి? మారు మనస్సు. ఇక్కడ అండర్లైన్ చేయండి. అంతటను అందరును మారు మనస్సు పొందవలనని ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు? ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇదిగో అంతటను అందరును మారు మనసు పొందవాలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నారు. ఎవరయ్యా అంటే దేవుడు. కింద చదవండి ఇంకొచ్చి. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేటి ఒక దినమును
నిర్ణయించి ఉన్నాడు కాబట్టి అంతటను అందరును మారు మనస్సు పొందాలి. మన టైటిల్ని ఇక్కడి నుంచే తీయడం జరిగిందనమాట. ఏంటి? అంత్య దినాలలో దేవుని ఆజ్ఞ ఏమని ప్రకటిస్తుంది? అంతటను అందరును మారు మనస్సు పొందాలి. ఈ మాట మనం ఆలోచించినట్లయితే ఎందుకు అయ్యా ఈ ఆజ్ఞ అంటే భూలోకమునకు తీర్పు తీర్చబోయేట ఒక దినాన్ని దేవుడు నిశ్చయించాడయ్యా. కాబట్టి మీరు అందరూ ఇప్పుడు ఏం కావాలి అంటే మారు మనసు పొందాలి. ఇంతకు ముందు చూసి చూడనట్టు ఊరుకున్నాడు దేవుడు గానిక ఊరుకోడు అంటున్నాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో దేవుని ఆజ్ఞ మనం అనుసరించబద్దులమై ఉన్నాము. మనకెందుకండి మారు మనసు ఉంది? మనం బాప్తీసం తీసుకొని ఎక్కడికి వచ్చాం కదా, పశ్చాత్తాపడి పాప క్షమార్పణతో దేవుని సన్నిధానంలోకి వచ్చాం మనము. మనకెందుకంటే నేను చెప్తున్న మాట కాదండి, అంతటా అందరూ అన్నాడు ఆయన. అంటే అందరికీ వర్తించే పదం దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవుల్లో కూడా ఏమైనా లోపాలు ఉంటాయా అంటే ఉండవన్న వాళ్ళు చేయలేపండి ఇక్కడ. అది మరి అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేది అందుకనమాట. అంటే ఏదో ఒక చిన్న లోపము ప్రతి మనిషిలో కనబడుతుంది దేవుడికి. కాబట్టి వాళ్ళు కూడా మారు మనస్సు పొందాలి అనేది దేవుడి యొక్క ఆలోచన. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేస్తే బయటి వాళ్ళు మారు మనసు పొందాలి. ఇంకొకటి బాగా ఆలోచిస్తే ఒకవేళ మారు మనసు పొందిన వాళ్ళైతే మారు మనసు కొంతవరకు పొందుకున్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు చేయలేపండి అంటే మరి అది లేపగలుగుతాం. అంటే కొంతవరకు మారు మనసు పొందుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు చెప్తాడు. ఎవరు చెప్తారు తెలుసా? బాప్తీసం ఇచ్చి యోహాను గారు చెప్తారు. అయ్యా మీరు మారు మనసు పొంది దానికి తగిన ఫలమును ఫలించండి అంటాడు. మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలంటే దానికి తగిన ఫలమును ఫలించాలి అని అందరూ మారు మనసు పొందాలని రాజ్య స్వార్థని ప్రకటిస్తున్నప్పుడు యోహాను గారు చాలా భయపడ్డారండి. నిజంగా వణికారు. సైనికులు వచ్చారు, అధికారులు వచ్చి అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి మారు మనసు పొందాలంటే, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి మారు మనసు పొందాలి అంటే అని అడిగారండి యోహాను గారిని. ఈ రోజుల్లో ఆ భయం ఉందా అండి? లేదు. మారు మనసు వచ్చింది అని అనుకొని దానికి తగిన ఫలంలో ఫలించలేకపోతున్నాం. తగిన ఫలాలు ఉండాలి కదండి. ఇప్పుడు మారు మనసు వచ్చిందని ఎలా తెలుస్తుంది నీకు? నీ ఫలాన్ని వల్లనే తెలుస్తుంది, నీ ఫలం వల్లనే తెలుస్తుంది. నీలో మారు మనసు ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే నీ ఫలం వల్లనే తెలుస్తుంది. ఫలము అనగా కనబడేది క్రియ కదండి. కనబడుతుందా కనబడదా? ఫలము కనబడుతుందా అని ఏం కనబడుతుంది మాయ అంటాడు. ఏం లేదు కదా ఎంతసేపు కదా. ఫలము కనబడాలంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు. అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. క్రైస్తవులు బాప్తిసం తీసుకున్న తర్వాత మారు మనసు వచ్చేసింది అనుకుంటున్నాం కదా, అది వచ్చింది అనగానే సరిపోద్దట, దానికి తగిన ఫలమును ఫలించాలట. అర్థమవుతుందా అండి? దానికి తగిన ఫలమును ఫలించాలి అంటే ఏం చేయాలి? అదే కదండి నెక్స్ట్ ప్రశ్న ఏంది మనకు? ఫలించాలంటే ఏం చేయాలి? ఎలా ఫలించాలి? లోకంలోనైతే ఫలించాలంటే డబ్బు ఉంటే చాలు, ధనం ఉంటే చాలు, ఆడు గొప్పవాడు, ఆడు ఫలించిండ్రా, ఆడు అభివృద్ధి పొందిండ్రా, ఆడు దీవించబడ్డాను. మరి ఇందులో ఫలించాలంటే మారు మనసు వచ్చిన తర్వాత ఫలించేది ఎలాగయ్యా అనేది మనము ధ్యానం చేద్దామండి కదా. ఒక 5-6 విషయాలని మనం చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మారు మనస్సు ఫలంలోనికి రావాలి అని చెప్తున్నప్పుడు యోహాన్ గారు అక్కడ ఉన్నోళ్ళు ఏమన్నారో చూడండి, కొంచెం కిందికి చదవండి. అబ్రహాము మాకు
మాకు తండ్రి అని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అబ్రహాము మాకు తండ్రి, మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. వాళ్ళు చెప్పుకుంటున్నారు మా తండ్రి అబ్రహాం, మా తండ్రి అబ్రహాం, మా తండ్రి అబ్రహాం అని అనుకుంటున్నారు. కానీ మారు మనస్సు వీళ్ళకు లేదు, దాని ఫలాలు కూడా లేవు. కాబట్టి మీరు అబ్రహాం మీ తండ్రి అని అనుకుంటున్నారు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడండి? ఈ రాళ్ళ వలన అబ్రహాంకు పిల్లల్ని నేను కలగజేస్తాను. దేవుడు చాలా శక్తివంతుడండి. ఎంత శక్తివంతుడంటే ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. ఇది చేయలేడు దేవుడు అనేదే ఉండదు. రాళ్ళ వలన ఎట్లండి పిల్లలు? ఆలోచించి చేయండి. అబ్రహాంకు మీరు సంతానం మురుస్తున్నారా? అబ్రహాం పేరు పెట్టి రాయికి, ఆ రాయికి పిల్లలు పుట్టించి అబ్రహాం సంతానం అంట. అది అంతే, ఇక అలా నడుస్తుంది. అది ఎందుకు? ఆ రాయిని సృష్టించింది నేనే, నిన్ను సృష్టించింది కూడా నేనే కదండి. ఈ రాళ్ళు కూడా ఏమవుతాయి? సంతానం అవుతాయి. రాళ్ళ వలన కూడా సంతానము కలుగుద్ది. కలిగిందా రాళ్ళ వలన సంతానం? కలిగిందండి. బైబిల్లో ఉంది ఆ మర్మం, చాలా గొప్పది. రాయి ఎవరు చెప్పండి? బండ ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి సంతానం కలిగిందా కలగలేదా? మరి అబ్రహాం సంతానం అని మీరు మురిసిపోతున్నారా? రాళ్ళ వలన దేవుడు సంతానం కలిగించగలడు అని నిజంగా కూడా ఆ రాయి యేసుక్రీస్తు ప్రభువారైతే ఆయన ద్వారా ఇప్పుడు దేవునికి పిల్లలు అవటానికి అధికారం అనుగ్రహించాడు క్రీస్తు ద్వారా. అయినా కాలేదు సంతానం. ఇప్పుడు నేను అబ్రహాం సంతానం అనుకునే వాళ్ళందరూ ఏం కావాలి? ఇక మారు మనసుగా వాళ్ళకు కావాలి. మారు మనసు పొంది తగిన ఫలము వాళ్ళు ఫలించాలి. ఇప్పుడు వాళ్ళకు భయం వేసింది. దేవుడు నిజంగానే సర్వశక్తిమంతుడు, రాళ్ళ వలన కూడా సంతానం కలిగించగలడు. ఆయన మాట పొల్లైన సున్నైన తప్పిపోదట బైబిల్లో. ఇది పనికిరాని మాట లేదు ఇందులో. ప్రతిదీ పనికి వస్తుంది మీరు ఆలోచిస్తే, ధ్యానం చేస్తే, పరిశీలన చేస్తే. అయితే కిందికి వచ్చి భయపడి ఏమడుగుతున్నారు చూడండి. వాళ్ళు ఏమడుగుతున్నారు చూడండి. ఇప్పుడే గొడ్డలి ఎక్కడుందట? చెట్టు వేరున వేయబడి ఉన్నది, ఉంచబడి ఉన్నది గనుక. బాగినండి. ఫలం ఫలించాలి, కానీ అది కూడా ఏ ఫలం అట? మంచి ఫలము. ఫలింపని ప్రతి ఫలము ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తం మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. అబ్బా ఆయన బాగుగా ఆయన కళ్ళమును శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో ఆ పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఎవరు చెప్పారు? యోహాన్ గారు చెప్పారనమాట. ఏమని చెప్పారండి? నేను మాత్రం మీకు మారు మనసు నిమిత్తమే బాప్తిస్మం ఇస్తున్నాను. నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, అంటే గొప్పవాడు. ఆయన పరిశుద్ధాత్మలోను, అంతేకాదు ఆయన అగ్నిలో కూడా బాప్తిస్మ. అగ్ని బాప్తిస్మ అంటే ఏంది? పరిశుద్ధాత్మ మీదికి రాగానే అగ్ని బాప్తిస్మ వస్తుందని చెప్పారు చాలామంది. అబద్ధం అది. అగ్ని బాప్తిస్మ అనేది పాతాళంలోనికి పంపించగలడు. నీకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నిన్ను పరలోకం కూడా చేర్చగలడు. ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది అని ప్రకటిస్తున్నారు. ఎవరు? యోహాన్ గారు ప్రకటిస్తున్నారు. అప్పుడు భయపడి, ఇప్పుడు లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త అక్కడనే ఉన్నారా మీరు? లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. 10వ వచనం.
అందుకు జనులు అలాగైతే జనులు అలాగైతే మేమేమి చేయవలనని ఎవరు అడుగుతున్నారండి? జనులు ఇట్లా అడుగుతున్నారు. నా వెనుకొక ఆయన వస్తున్నారు, రే టైం అయింది, టైం అయిపోయింది. ఇక ఇంతకుముందు చూడనట్టు ఫస్ట్ చెప్పాడు కదా, ఓరుకున్నాడు కానీ అది అజ్ఞాన కాలం అనుకున్నాడు కానీ ఇప్పుడు టైం అయిపోయింది, నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు. ఆయన 2 తీర్ల బాప్తిస్మం ఇవ్వగలడు. 1 నిన్ను పరలోకం చేర్చగలడు, 2 పాతాళం చేర్చగలడు. అందుకే నాకంటే ప్రముఖుడు ఆయన వెనక వస్తున్నాడు. అలాగని ఇలా భయం జొరబడిందండి. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన గోధుమల్ని కొట్టులో పోసి ఆరని పొట్టుని ఏం చేస్తాడు? ఆరని అగ్నిలో కాల్చివేస్తాడు. ఆయన ఒక ఏమంటారు, జల్లెడ పట్టే ఒక రైతు లాంటి వాడు అనేటట్లుగా అక్కడ బోధించారు. అంతే కదండి. అలాగున బోధించినప్పుడు జనులు భయపడి ఏం జరుగుతుంది అక్కడ, ఇంత పెద్ద విషయం జరుగుతుంది, ఈయన ప్రవక్త, ఈయన చెప్పింది నిజం అనుకొని నమ్మి అలా అంటున్నారు. నేను చదువుతాను చూడండి. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతడు అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమియో లేని వానికి ఇవ్వవలను, ఆహారము గలవాడును అలాగే చేయవలను అని వారితో చెప్పెను. ఏమంటున్నారండి? అక్కడ ఉన్న జనులు అడిగారు, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి మారు మనసు పొందితే అంటే, నేను చెప్తున్నాను, నీకు 2 ఉన్నాయి అంగీలు, ఒక అంగి తీసి ఇంకొకటికి ఇచ్చేసే. నీకు ఆహారం చాలా ఉందా, ఇంకొకటికి పెడితే ఏమైంది? అది మారు మనసుకు తగిన ఫలము నువ్వు ఫలిస్తున్నట్టు. కొంచెం కింది చదవండి. ఇంకొంతమంది అడుగుతారు సుంకరులను బాప్తిజం పొందవచ్చి బాప్తిజం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలన ఇప్పుడు మేమేం చేయవలను? వాళ్ళకంటే ఆహారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. మేము సుంకరులం కదా అంటే మేము చాలా పాపులం. సుంకరులు అంటే వీళ్ళు కూడా కొంచెం ధనం ఉన్న వాళ్ళే, అంటే దోచుకున్న వాళ్ళే సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్, కార్యదర్శులు. వాస్తవాన్ని మన భాషలో చెప్పాలంటే కదా. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు మేమేం చేయవాలని అని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. నిర్ణయించబడింది ఎంత? 316. ఒక ఇల్లు శిస్తు, ఒక ఇంటికి ఇల్లు కొలత వేసి గ్రామ పంచాయతీలో రాపిస్తే ఎంత తెలుసా? 316, 516 దాని రుసుము ఉంటుంది. నాకాడ ఎంత తీసుకురు తెలుసా? 3000 చిల్లర తీసుకురు. 300కు 3000కి ఎంత తేడా ఉంది చూడండి. అదనమాట. మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. అయ్యా నా ఇంటమ్మటి గీత జాగు ఉంది, అది కూడా నేను గ్రామ పంచాయతీలో ఎక్కించుకోవాలనుకుంటున్నా, నాకు నల్ల కావాలి అని అడిగితే ఏమన్నాడంటే 1500 కట్టు అన్నాడు. నాకు ఇచ్చిన రసీదు ఎంతో తెలుసా? 0. అలా ఉన్నట్టు రాసించాడు. ఒక్కటి కూడా నేను రూపాయి ఇచ్చినట్టు ఆయనకు రాసి ఇవ్వలేదు. తగిన దానికంటే ఎక్కువ మీరు తీసుకోవద్దు. నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ సుంకరియే, ట్యాక్స్ కలెక్టర్వే కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు. మనం యూట్యూబ్లో అల్లిలో చూస్తుంటాం. పట్టుబడ్డాడు లంచం తీసుకొని, అది తీసుకొని పట్టుబడ్డాడు, ఇది తీసుకొని పట్టుబడ్డాడు. నీ పని నువ్వు కరెక్ట్గా చేస్తే దానికి తగిన ఫలం ఫలిస్తున్నట్టే, నువ్వు మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తున్నట్టే. నీకు ఏదైతే రావాలనో దానికంటే ఎక్కువగా నువ్వు తీసుకోకూడదు అని చెప్పాడా. కింద సైనికులు ఇంకొంతమంది వచ్చారు. మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పాను. విషయారండి, మారు మనస్సునకు తగిన ఫలం ఫలించండి అన్నాడు. మాకు మారు మనసు ఉందయ్యా, మేము అబ్రహాం సంతానం అనుకుంటున్నారా మీరు? అయితే ఇది చేయండి, ఇది చేస్తే మీరు ఫలించినట్లే. ఫలించాలి. మారు మనసు పదంగానే సరిపోదు, దానికి తగిన ఫలం ఉంది, ఆ ఫలములో మీరు ఫలించాలి. నీతి న్యాయం, దేవుడెవరు? న్యాయవంతుడు, నీతిమంతుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, 10,000 మందిలో పోల్చదగినవాడు. ఆయన నిలబడిన స్థలం పరిశుద్ధమైంది. ఆయన వాక్యం ప్రకటింపబడుతున్న స్థలం పరిశుద్ధమైంది. అక్కడ నువ్వు ఎట్టున్నావో ఆయన నీ హృదయాలను చూడగల దేవుడై ఉంటున్నాడు. తప్పించుకోగలుగుతారా? అందుకే భయపడ్డారండి. భయపడి అయ్యా మేమేం చేయాలని జనులు, అయ్యా
మేమేం చేయాలని అక్కడ ఉన్న పరిచయులు, అయ్యా మేమేం చేయాలని అక్కడ ఉన్న సైనికులు అంటే ఎవరో తెలుసా? రోమీలు కూడా అడుగుతున్నారు. వాళ్ళు వచ్చి అన్యజనులు. రోమ ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది యోహాను కాలంలోను యేసుక్రీస్తు కాలంలో. సైనికులు ఎవరయ్యా అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు లేరు సైనికులు, అక్కడ రోమన్ సైనికులే. అయ్యా మేమేం చేయాలని అడిగేవాళ్ళు. అన్యజనులు కూడా భయపడి అడుగుతున్నారు. కానీ కొంతమంది అక్కడ ఉండిన పరిసయ్యులు కానీ అక్కడున్న యాజకుల్లో అధికారులు కానీ ఎదిరించారు యోహాన్ గారిని, యేసుక్రీస్తుని కూడా ఎదిరించారు. ఎందుకు? ఏమని ఎదిరించారు? మేము ఓనికి దాసులం కాదు, మేము అబ్రహాం సంతానం, ఆల్రౌండ్ ఆడ రోమ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది వాళ్ళని. వాళ్ళు జీతగాళ్ళు అయి ఉన్నారాడ, అది వాళ్ళకి తెలియదు. కానీ దాన్ని తెలిసినా దాచిపెట్టేసి ఏం చెప్తున్నారు వాళ్ళు? మేము ఎవరికి దాసులం కాదని యేసుక్రీస్తుతోనే వాదన చేస్తారు యోధులు. మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించండి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నది. మారు మనసు అంటే క్రైస్తవులకు ఉండొచ్చు, కానీ ఫలము అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 19వ వచనం చూడండి. కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు, ఒక దర్శనం యేసుక్రీస్తు ప్రభు ఆయన ముందరకు వచ్చి మాట్లాడాడు. ఆ దర్శనం గురించి అగ్రిప్ప రాజుకు చెప్తున్నాడు. ఏమని? నేను ఆ దర్శనానికి అవిధేయుడను కాక కదా అండి. దేనికి విధేయులు కావాలి అంటే ఆయన ఎదురు నిలబడింది ఎవరు వచ్చి? యేసుక్రీస్తు ప్రభు వారంటే వాక్యం. ఇప్పుడు నీకు దర్శనం ఏంటి? వాక్యమే కదా నీ దర్శనం. ఇంకేమన్నా నీ కొత్త దర్శనాలు వచ్చేది ఉందా? ఆల్రౌండ్ అంత దర్శనాలతో కంప్లీట్ చేశాడు దేవుడు బైబుల్. ఇక నీకు దర్శనాలు అనేవి ఏమీ ఉండవు. ఒకవేళ అవుతో ఆ సేవకుడు సరైనడు కాకపోతే దానికి ఇస్తుంటాడు, రే భయపడకరా నువ్వు, ఇది అని చూపిస్తుంటాడు నా అట్లాంటి బలహీనునికి. కానీ వాక్యం అంత సంపూర్ణంగా తెలిసిన వాళ్ళకు అసలు అవసరం ఏమి దర్శనాలు లేవు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి? మనసు ఉంది కదా. దర్శనం ఎవరికి కావాలి అంటే బలహీనులకు కావాలి, ఇంకా పరిపూర్ణులు కాని వారికి కావాలి. కానీ కంప్లీట్గా ఈ బైబిల్ అర్థమైన వాళ్ళకు దర్శనాలు అవసరం ఏం లేదు. ఆయన బలహీనుడు కాబట్టి ఆయనకు దర్శనము వచ్చింది. ఏమని వచ్చింది? సౌలా సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి. నువ్వెవడవురా అని ఆయన పలికాడు. నేనెవడినా? నేనరే నాయన ఉన్నవాడిని, నేనే అనువాడిని అనాలి అక్కడ వాస్తవాన్ని. కానీ ఆయనకు చెప్పేదంతా చెప్పేసి పంపించాడు. ఆ సాక్ష్యాన్ని చాలా దూరం మోసుకెళ్తున్నాడు. ఈయన రోమ ప్రభుత్వంలోని లేకపోతే రోమ పట్టణంలోనికి తీసుకువెళ్ళి అక్కడ ఐగుప్త రాజుకు తెలియజేస్తున్న సమాచారం అన్నమాట. ఇప్పుడు చదువున్నాను. మొదట ఎవరు? దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు, అక్కడ అండర్లైన్ చేయండి, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సున, అదనమాట. ఆ క్రియలు అనే కాడ కూడా అండర్లైన్ చేయండి. మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలెనని నేను ప్రకటించుచు ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని నన్ను ఈ శిక్షకు పాత్రునిగా చేశారని చెప్తున్నాడు. చాలు. ఈయన ఏమంటున్నాడంటే, నేను విధేయుడనయ్యాను అవిధేయుడను కాక దర్శనానికి, ఆ దర్శనాన్నే నేను బోధిస్తున్నాను. ఆ దర్శనం బోధిస్తున్నప్పుడు జరగవలసింది ఏందయ్యా అంటే అందరూ మారు మనసు పొంది ఏం కావాలి? తగిన క్రియలు జరిగించాలి. తగిన క్రియలు ఎందుకు ప్రకటిస్తున్నాను నేను? మారు మనసు పొంది ఏం చేయాలి? క్రియలు కనపరచాలి. ఎవరికి కనపరచాలి? లోకానికి కనపరచాలి. క్రియలు కనబడాలి. మారు మనసు పొందగానే సరిపోదు, నీ క్రియలు కనబడాలి. అయ్యే ఏంటంటే ఫలాలు. నీ క్రియలే ఫలాల్లో మారుతాయి. ఆ క్రియలు ఏంటో ఒకటొకటిగా మనం చూద్దాం. దీన మనస్సు అట. దీన మనస్సు అంటే ఏంటో తెలుసండి? అది అన్నమాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి
వారి ప్రార్థనను విని నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి పాపములను క్షమించి వారి దేశమును వారి దేశమును స్వస్థపరచుదును. స్వస్థపరుస్తాను. ఈ ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఉమ్, నా కనుదృష్టి నిలుచును. నా కను దృష్టిని నిలుచును, నా చెవులు నా చెవులు ఆలకించును. ఆలకించును. నా పేరు నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండి బా చూసారండి, నువ్వు తగ్గించుకుంటే నీకు దీన మనసు కలిగి ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడ ఆయన సన్నిధిలో 14 నేను చదువుతున్నా చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా. అర్థమవుతుందండి? ఆయనని వెతకాలన్నట, తగ్గించుకోవాలన్నట, చెడు మార్గాలను విడిచిపెట్టిన ఎడల నా మనస్సు అక్కడ ఉంటుంది. నేను వారి ప్రార్థనలకు చెవి యొగ్గుతాను, వారి మాట నేను వింటాను. కదా ఇప్పుడు ఆయన ఆశీర్వదిస్తే ఏమవుతాం మనం? ఇంకొంచెం ఫలిస్తుంటాం. ఇక్కడ శరీర సంబంధంగా కూడా, శరీర సంబంధమైన ఫలం కూడా ఆయనకి ఏమైంది తెలుసా? మహిమకరంగా మారుతుందండి. అంతేనా కాదు? శరీర సంబంధమైన ఫలం మహిమకరంగా మారుతుందా? మారదా? తప్పకుండా మారుతుంది. కానీ నీకు తగ్గింపు చాలా అవసరమై ఉన్నది. తగ్గింపు లేకుండా నువ్వు ఫలించడానికి లేనే లేదు. వీలు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి అదనమాట. ప్రభు దృష్టికి ఏం చేయాలి? తగిన క్రియలు, ఫలమునకు తగిన క్రియలు ఏంటయ్యా అంటే మొదట దీనస్థితి, దీనత్వం తగ్గించుకోవాలి. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను తగ్గించుకున్నట్టే కనబడుతుంటాను కదా, లోపల చాలా హెచ్చింపుంటుంది నాకు. ఇది ఎలా తెలుస్తుంది? నా క్రియలను బట్టి తెలుస్తుందండి. నాకు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది. వీడు యాక్టింగ్ చేస్తున్నారా నాయనా అని. అదనమాట. ఆయన రహస్యములను బయలుపరిచేవాడు. ఆయన ముందర ఏది దాగుతుంది చెప్పండి? నువ్వు రహస్యంగా చేసినా, నువ్వు కప్పుకోవాలని చూసినా ఆయన మీ ఇద్దల మీద ప్రకటించే దేవుడై ఉన్నాడు అని సెలవిస్తుంది వాక్యం కదా. కాబట్టి ముందు చెప్పింది విను. ఏమంటున్నాడు ఆయన? నీ ఆనందము దుఃఖముగా మార్చేసాయి, నీ నవ్వు బాధగా మార్చేసాయి. చదవండి ఆడ ఏమనుంది ఇంకా? మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందం చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. హెచ్చిస్తాడు ఆయన, హెచ్చిస్తాడు. దీన మనసు గలవాడంటే ఓ వదిలిపెట్టాడు, ఆయన హెచ్చిస్తాడు. కానీ మీరు ఆనందం కలిగిందా? ఏం చేయాలి? ఆనందం ఏడుందో తెలుసండి? లోకం వల్ల. క్రైస్తవులకు కూడా లోకం వల్లనే ఉంది. లోకం వల్ల ఆనందాన్ని దుఃఖానికి మార్చాలి. అది దుఃఖం రా నాయన అని ఫీల్ కావాలి. నవ్వుని ఆనందాన్ని దుఃఖంగా ఎట్లా మారుస్తారు? నవ్వు నవ్వే కదా, సంతోషం కదా అనకండి. ఇక్కడ ఉంది సంతోషం లేదని కాదు, ప్రభువులో ఆనందించండి అని ఉంటుంది బైబిల్లో. మరలా చెప్పొద్దును, మీరు ఆనందించండి అంటాడు ఫిలిప్పీ పత్రిక. ఆయన చెరసాల నుండి రాశాడు అది. ఇక్కడ ఉంది ఆనందం, దీన్ని అనుభవించు. కానీ లోకంలో ఉన్న ఆనందం ఎలాగున పరుచుకోవాలట? దుఃఖముగా ఎంచుకోవాలటండి. లోక ఆనందము దుఃఖంగా ఎంచుకోవాలి. నిన్న రాఖీల పండుగ, రాఖీ కట్టను వాళ్ళు చేయలేకపోండి అంటే ఎంతమంది లేపుతారు? దేవుడికి స్తోత్రం. అలా ఆనందం అది కదా అండి. కానీ దాన్ని దుఃఖంగా మార్చాలి. చాలామంది నేను క్రైస్తవులు రాఖీ కట్టి వస్తుంటే చూశాను. నేను అడి దినంలో చాలా బాధ వేసింది నాకు. చేసి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ అనుకున్నా నిజంగా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మనం మంచిది. ఆనందం ఇక్కడ ఉంది, ప్రభునందు ఆనందించండి అని. ఆనందాన్ని మాత్రం ఏం చేయాలి? దుఃఖముగా మార్చుకోవాలన్నమాట. దుఃఖాన్ని ఆనందంగా మార్చుకోవాలి. ఎలా మారుతుంది దుఃఖం ఆనందంగా?
లోకంలో ఆడి తిట్టి ఈడు తిట్టి ఆడేసి ఈడేసి ఆడి అసహించుకొని ఆడి నిందేసి ఈడు అవమానించిన అదంతా మందిరంలోనికి వచ్చి గంతులు వేయండి. నా నిమిత్తం మీరు దూషింపబడుతున్నారా, మీరు ఆనందించి గంతులు వేయండి. ఈ స్థలంలోనికి వచ్చి దేవా నీ నిమిత్తం నేను ఇలాగున అసహించుకొనబడ్డాను, దూషింపబడ్డాను ప్రభువా, ఆనందించాలి, సంతోషించాలి. ఆయన చెప్పాడండి. నేను చెప్తున్నా ఏం కాదు, ఈ మాటలన్నీ బైబిల్లో ఉంటాయి. నేను మాట్లాడే ప్రతి మాట బైబిల్లో ఉంటుంది. ఆలోచించి చూడండి, పరిశీలన చేసి చూడండి. దీంట్లో ఉండిన ఆనందం ఇంకా దేంట్లో ఉండదు. కొంతకాలమే మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తాడన్న వాగ్దానాలు ఎన్ని మనకు. మొదట కొంతకాలం నీకు శ్రమ, దాని తర్వాత ఆయన మాట ప్రకారం నువ్వు నడిచి అనుభవిస్తే అంతే కదండి. నేను అక్కడిక్కడ నిలబడినప్పుడు నన్ను చూసుకుంటూ నవ్వుకుంటూ పోయిన వాళ్ళు చాలామంది, ఈయన బతికేందుకురా, ఈడు ఎందుకు బతుకుతుండో అసలుకి ఈడు అనుకునే ఫేస్లో కదలికలు కనబడేది. దేవా నీకు స్తోత్రం, అట్ట అనుకుంటున్నందుకు నేను ఆనందిస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను, వచ్చి ప్రార్థన చేసేది దేవుడి కాడ. అలాగ ఉండాలి, అలాంటివి మనకు కలగాలి. అలా ఉండడం, వాళ్ళతో స్నేహం చేస్తా, నాకు దేవుడితో స్నేహం కావాలంటే ఆయన నునివెచ్చని స్థితిని ఆయన ఇది అంటాడు. 2 తలంపులు రాయి దిమనస్కూరా, నువ్వు వద్దు ఇలాంటి చేష్టలు చేయకు అని అంటాడనమాట. కాబట్టి మీ దుఃఖము ఆనందాన్ని దుఃఖముగా మార్చండి అంటే అదనమాట అర్థం. లోకంలోనైతే ఆనందం దుఃఖంగా చూడాలి, అదే లోకంలో ఉండిన దుఃఖం ఆనందంగా మార్చగలదు బైబుల్, అంత గొప్పదనమాట. కానీ నువ్వు అక్కడ చేయాలి, ఏం చేయాలి, తగ్గించుకోవాలి. అంటే అనాలి కానీ అన్నోని మీదకి రివర్స్ పోయావంటే దేవుడు వాని పక్షంలో కూడా తిరిగే అవకాశము ఉంటుంది ఖచ్చితంగా. వాని పక్షంలో తిరిగిందంటే మనం ఏం చేస్తాం, మనం బలహీనులు అవుతాం. ఆయన మన వెనక ఉన్నప్పుడు లేకపోతే మన ముందున్నప్పుడు మనం బలవంతులము. మన కానించి ఆయన వెళ్ళే అవకాశం ఎప్పుడు ఉంటుంది తెలుసా, నీలోని కొంచెం గర్వం వచ్చిన, అతిశయం వచ్చిన, హెచ్చింపు వచ్చిన, ఇవన్నీ దేనికి సాదృశ్యాలు, అహంకారం వచ్చిన, సాతానుకు సాతాను ఉన్న చోట దేవుడు ఉండడు, అపవిత్రత ఉన్న చోట దేవుడు ఉండడు, అహంకారం ఉన్న చోట దేవుడు ఉండడు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవడైతే దూషింపబడతాడో వాడు ఏమవుతాడు తెలుసా, తగ్గింపబడతాడు. నన్ను ఇంతమంది తిడుతున్నారు అనే ఒక హృదయానికి వస్తుందిగా, వెంటనే దేవుడు ఆయనకాయి తిరుగుతాడు. చాలా డేంజర్ అండి. దేవుడు చాలా జాగ్రత్తగా ఆయనని అనుసరించాలి, గమనిస్తూ అనుసరించాలి, కనిపెడుతూ అనుసరించాలి దేవుణ్ణి. అందుకనే ఆయన అంటున్నాడు, మారు మనసు వచ్చింది కదా పర్వాలేదు, బాప్తిజం తీసుకున్నానుగా పర్వాలేదు కాదు, క్రియలు కావాలి ఆయన, ఫలించాలి. మీరు ఫలించాలంటే దీన మనసు కావాలి, తగ్గింపు కావాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అంటున్నాడు కదండి. అంతే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశ వలన మునుపటి కాలం బాగా గుర్తుపెట్టుకోవాలి. మునుపటి కాలములో అయితే చెడిపోవు మీ ప్రాచీన స్వభావము ఎలాంటిదటండి, అవతల స్వభావం చెడిపోయేది. అర్థమవుతుందండి మీకు? చెడిపోయేది అంటే ఆ స్వభావం ఉండేది కాదురా నాయన, మాడి మసైపోయేది అగ్నిలో. అలాంటి ప్రవర్తన, అలాంటి స్వభావం, చెడిపోయే స్వభావం ఎప్పుడు? మునుపు. ఇప్పుడైతే కావున మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. ఇప్పుడైతే, మునుపైతే ప్రాచీన స్వభావం ఉంది నాయన, అది చెడిపోయేది. ఇప్పుడు క్రొత్త స్వభావం, నూతన స్వభావం ధరించుకోవాలి కదండి. లేకపోతే నువ్వు ఫలించలేవు, తగిన ఫలాలని ఇవ్వలేవు. నీ క్రొత్త స్వభావం రాకుంటే నీ హృదయంలోనికి పాత స్వభావం లాగున నువ్వు ఉండకూడదు. వీళ్ళు క్రైస్తవులు అంటగా అని మాట రావద్దనమాట. ముఖ్యంగా వీళ్ళు క్రైస్తవులు అంటగా, వీళ్ళు దేవుని నమ్ముకున్నారంటగా అన్నారనుకోండి, అది ఎవరనొద్దు, అది అన్యులైతే అంటూనే ఉంటారని. దేవుని పిల్లలు అనొద్దు. పరపక్షం అందున్నవాడు సిగ్గుపడినట్లు నీ ప్రవర్తన ఉండాలి. పరపక్షం ముందు వాడు నీ తోటోడు, నీ సహోదరుడు, నీ సంఘస్థుడు,
ఏమనాలి నిన్ను? శబాష్ అనాలి. సిగ్గుపడొద్దు. చెయ్యి బయట చేయబట్టి ఏందిరా ఇది, దేవుని నమ్ముకున్నాడు అని అనొద్దు. అలాగ నన్ను బైబిల్ చెప్తుంది. నమ్మరా మీరు? 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. నేను చెప్పు మాటలు పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా పరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైనది గాను, హితవాక్యముతో కూడినది గాను ఉండవాలని నాయన. అదైతే పరపక్షం అందుండు వాడు నిన్ను చూసి చెడ్డ మాట ఏది పలుకొద్దు. వాడు సిగ్గుపడినట్లు నీ 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 ఉపదేశం అంటే నీ నోటి నుంచి వచ్చే మాట ఎట్లుండాలి? ఎట్లుండాలండి? అద్భుతంగా ఉండాలి, మంచి టేస్ట్గా ఉండాలి, రుచికరంగా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలంటది. ఇక బైబిల్ అయితే కూరలో ఉప్పు వేసినట్టు ఉండాలి నీ మాట అంటది. అంత గొప్పగా నీ మాట కానీ, నీ మాట మాత్రమే కాకుండా నీ ప్రవర్తన కానీ, నిన్ను చూస్తున్నారు లోకం, క్రైస్తవులు చూస్తున్నారు, అటు దేవుడు ఇంతమంది కళ్ళలో ఉన్నాం మనం ఎలా ఉండాలి? ఇది కదా అండి పరీక్ష. ఇంతమంది కళ్ళని కట్టకుండా వాళ్ళు కళ్ళు ఇప్పి చూస్తుండగా మనం ఫలిస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత అద్భుతం జీవితం. అదనమాట. అప్పుడు అతిశయపడాలి మనం. ఎవడైనా అతిశయపడాలనుకుంటే ప్రభువునందే అతిశయపడాలి, ప్రభువులో ఫలించుటని బట్టే అతిశయపడాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొలసి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలసి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా నాయన జారత్వం, అపవిత్ర, కామతురాతన, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను సంపండి. ఏంటిని చంపాలంటే? వీటిని చంపాలంటే ఏంటియో తెలుసా? శరీర క్రియలు. మీరు మారు మనసు పొంది క్రియలు చేయాలన్నాడు కదా ఎవరు? నేను బోధిస్తున్న వాక్యం ఎందుకో తెలుసాయా ఐగుప్తు రాజా? వారు మారు మనసు పొంది తగిన క్రియలు చేయాలని నేను ఈ వాక్యం బోధిస్తున్నాను, దర్శనాన్ని అని అన్నాడు కదండి. అది ఆ క్రియలు మనం జరిగించాలంటే ఏ క్రియలు చావాలే? ఏ క్రియలను చంపాలే? ఇప్పుడు చెప్పిన ఇదండి, కామతురాతన, ధనాపేక్షతో కూడిన విగ్రహారాధన, ఇవన్నిటిని చంపివేయడి. వాటి వలన దేవుడి ఉగ్రత విధేయుల మీదికి రాదండి. అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత ఒక దినం తప్పకుండా రాబోతుంది. కాబట్టి దబ్బును చంపేయాలి, ఎక్కువసేపు ఉండనియొద్దు వీటిని. ఆయన ఉగ్రత ఎప్పుడు వస్తుందో ఎవ్వడికి తెలియదు ఈ భూమి మీద. ఆయన పోతప్పుడు చెప్పిన మాట గుర్తుందా మీకు? యేసుక్రీస్తు పోతప్పుడు చెప్పిన మాట. అపోస్తలులు అడిగాడు, అయ్యా మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు అంటే, నాకు తెలియదు, కాలాల సమయాలు నా చేతిలో లేవు, ఎక్కడున్నాయి అయ్యా అంటే, తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, ఆయన కాడుంది. ఏ కాలం ఎప్పుడో, ఏ సమయం ఎప్పుడో తెలుస్తుంది కదండి. ఒక సామెత ఉంటుంది లోకంలో, వర్షం వచ్చేది ప్రాణం పోయేది ఎవరికి తెలియదు. ఫుల్లు మబ్బు పట్టి కూడా వర్షం రాదు. వస్తుందండి, వర్షం వస్తుంది అంటారు అందరు, కానీ రాదు. మంచి ఆరోగ్యంగా ఉన్నాడంట, ఆరోగ్యంగా ఉండి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు అనుకున్నా. జిమ్కి వెళ్తాడు, మంచి ఎక్సర్సైజ్లు చేస్తాడు కదా అండి. ఎవరు? హీరో, తమిళనాడు హీరో, మన చనిపోయాడు గుర్తుందా? కొన్ని అనాథ ఆశ్రమాలని హీరో ఆయన. మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుంటే కొంచెం ఇక్కడ పెయిన్ వచ్చిందని కింద పడి తీసుకొని వెళ్ళారు, అంతే కథం. ఇక మరలా తిరిగి ఇంటికి రానే. పునీత్ ఆయన పేరు, అంతే కదా. ఆయన అలాగనమాట. కాబట్టి సమయాలు, కాలాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనం. ఆయన ఉగ్రత రాకముందే మనం ఏం చేయాలంటే వెంటనే ఈ క్రియలు, శరీర క్రియలని చంపేయాలి. చంపి మనం ఏదైనా మటను కూర కోస్తుంటే చెడుని ఏం చేస్తామండి? సప్పున ఇది కనబడుద్దురా తీసి పడేస్తాం. అంతా గట్టిగా చెప్పాడు, చంపేయండి అన్నాడు. అదనమాట. బాగా వినండి, మనసు పెట్టండి. మనలో కూడా ఏదైనా లోపాలు, ఏదైనా
ఇప్పుడు శరీర క్రియలకు సంబంధించినవి ఉంటే వెంటనే తొలగించుకోవాలి వాటిని. దేవుని ఉగ్రత వచ్చిందామని చూస్తే దేవుని నమ్ముకున్న ఆయన వదిలిపెడతాడు. మోషేని వదిలిపెట్టలేదు, దావీదుని వదిలిపెట్టలేదు, వాళ్ళని వదిలిపెట్టాడు ఆయన. అంతే, అది ఉన్నప్పుడే వెంటనే దాన్ని భద్రం చేసుకునేవాడిని వెంటనే కనికరించగలడు ఆయన. ఆయన ఎంత క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు, కోపించడానికి కూడా అంతే సిద్ధ మనసు గల వాడు. కాబట్టి చంపివేసి వాటిని తీసేసుకొని ఎలా ఉండాలన్నట? నవీన స్వభావం కలిగిన వారిలా ఉండాలి. ఇంకొకటి చూద్దాం, యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. దుష్టత్వం నుంచి కూడా వెనుదిరుగాలన్నట. ఈ నినీవియ వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై. చేదనుందని చేయుచున్నానుందండి, అక్కడ చేయుచున్న క్రియలు ఉందా? చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని, చేదు కాదు అది, చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమానెను. సరే అండి, యోనాని పండుకున్నోళ్ళల్లా లేపిండు దేవుడు వచ్చి. లేపి ఏమన్నాడు? అరే నినేవే పట్టణం నేను నాశనం చేయబోతున్నాను రా, వాళ్ళకి చెప్పి చేయాలి, నేను చెప్పకుండా చేసేవాడిని కాదు, నేను ఇట్టాంటి దేవుని కాదు, చెప్పే చేస్తా నేను. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయి, వాళ్ళకి చెప్పంటే ఈ యోనా ఏమనుకున్నాడు తెలుసా అండి? ఈయన అంటాడు కానీ ఈయన కాడ చాలా కనికరం గల మనసు ఉంటుంది, నేను పోయి ఇప్పుడు చెప్తా, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు, ఈయనేమో మళ్ళీ వాళ్ళని కనికరిస్తాడు, ఇదంతా ఎందుకు వచ్చిన గోళ అని తార్షీషుకు పోయాడు. తార్షీషుకు పోతే ఊకుంటాడా? దేవుడు చెప్పిన పని చేయకుండా నువ్వు ఎక్కడికి పోయినా కానీ వదిలిపెట్టాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ మందిరంలో కూర్చోబెడతాడు. అంతేనే కదండి. కాబట్టి ఈయన వెళ్ళిపోతుంటే చిన్నగా పెట్టలేదు, ఆ తుఫాన్ లేపాడు సముద్రం మీద. ఆ తుఫాన్ చూసిన ఆ ఓడలో ఉన్న ప్రయాణికులు అందరూ చీట్లు వేసారట. అయ్యో ఏం జరిగింది, ఇందులో ఎవడో తప్పు చేస్తాడు. వాళ్ళు చూడండి, ఏదైనా ఆపద రాగానే, అపాయం రాగానే మొట్టమొదట అలా జ్ఞాపకం వచ్చింది ఏందో తెలుసా? దేవునికి ఏదో తప్పు చేసామరా, మనం పొరపాటు చేసాం, ఇందులో ఎవడో ఒకడు ఉన్నాడు, ఆయన ఏం చేయాలి మనం ఇప్పుడు? తీసి సముద్రం లేచేయాలి, లేకపోతే మనం అందరం పోతాం అని వీళ్ళకి ఆలోచన. చీట్లు వేసేది, చీట్లు లేకుండా ఎవరి పేరు మీద పడ్డది? యోనా. దొర ఏం చేస్తున్నాడు తెలుసా? పోయి మంచిగా నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఓయ్ లే, ఆ పొడముడి చస్తుంటే నీకేమన్నా చింతలేదా? లేచి పైకి రాడు. పైకి వస్తే వాళ్ళు వేసుకుంటున్న సంఘటన చూసి నేనే అన్నాడు, చేయలేపి నేను వాళ్ళు చెప్పకముందుకే, ఎవడు కావచ్చు అంటే నేనే, జీవంగా దేవుని మాట వినకుండా తార్షీషుకు పోతున్నది నేనే, నన్ను తీసి అల్లేస్తే మీరు బత్తర్లేదు సస్త్ర ఆయనకు తెలుసు. ఇక్కడ వీళ్ళకు తెలుసు, అక్కడ వాళ్ళకు తెలుసు. నాకు ఆ స్టోరీ చదువుతున్నప్పుడు చాలా మంచిగా అనిపించిందండి, ఎంత తెలివి కల్లోళ్ళు అనిపించింది. నిజంగానండి, ఏదన్నా మనకు తప్పు లేకపోతే అపాయం ఆపద కలుగుతుందా, మనం దేవునితో సరిగా లేవని కనుక్కున్నోడు, చూసుకున్నోడు జ్ఞాని, లేకపోతే అజ్ఞాని. అది వచ్చిందాక చూసినట్టు పడవ పోతుంది. కాబట్టి అమ్మటి యోనాను తీసి వేస్తే చేప వచ్చి మింగిన తర్వాత ఆ నినేవే పట్టణపు ఒడ్డున్నో లేకపోతే ఆ ప్రాంతపు ఆ చివరినో కక్కివేయగానే అక్కడి నుంచి లేచి దేవుడా అంటూ పోయి, అయ్యా 40 రోజుల్లో నీ పట్టణం ఒకటే మాట అలాగ చెప్పింది, 40 రోజుల్లో నీ పట్టణం నాశనం కాబోతుంది, మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టంగా. దేవుడు అయితే నాకు ఈ మాట చెప్పి రమ్మన్నాడని వెళ్ళి కొండ లెక్క ఉంటే దానికి పోయి అక్కడ పోయి ఒక ఆ నీడకి ఏదైనా వేసుకొని అట్లా పడుకున్నాడు అనమాట, చూద్దాం ఎట్లా నాశనం చేస్తాడు అని. కానీ ఆయన ఏం చేసిండంట, వాళ్ళని చంపకుండా వాళ్ళ పశ్చాత్తాపం పడ్డందుకు వాళ్ళు పశ్చాత్తాపడ్డ, ఈయన పశ్చాత్తాప్తుడై ఆ చేస్తానన్న కీడు చేయక మానేడేటండి. అబ్బా ఎంత గొప్ప దేవుడు. వీళ్ళు ఏం చేశాడు తెలుసా అండి? ఎప్పుడైతే యోనా ఈయన 4-5 సార్లు చెప్పలే, ఒక్కటేసారి చాలా దూరం ఉంది, ఎవడు నడుస్తాడు, ఎట్టాగిన క్షమిస్తాడని యోనాకు తెలుసు. ఇది పెద్దగా ఇక్కడ ఏం సంభవించేది ఏం లేదు అని పోయి ఒక్కటే రోజు అటు పోయి చెప్పి ఇటు వచ్చి పోయి కూర్చొని ఆడ. వాళ్ళు వెంటనే రాజులు దిగారండి. నాకైతే చాలా విచిత్రం అనిపించింది. రాజు దిగాడు, ఆ మాట విని రాజు దిగొచ్చి, రే ఈ పట్టణంలో ఎవడైనా కానీ లాస్ట్కు చిన్న పిల్లలు, పిల్లలు ఉంటారు కదా, పాలిచ్చే తల్లులు, వాళ్ళు, పశువులు, ప్రతివారు ఉపవాసం ఉండి మనం దేవుణ్ణి వేడుకున్నాం, ఆయన ఒకవేళ మనల్ని కనికరిస్తాడేమో.
అని వాళ్ళు పశ్చాత్తాపడితే ఆయన పశ్చాత్తాప్తుడయ్యాడట. ఎందుకయ్యాడు తెలుసా అండి? ఒకడిద్దడు ఒకడు అడుగుతారేమో అని ఆయన అనుకుండొచ్చు దేవుడు. కానీ వాళ్ళందరూ ఏమయ్యారు? మారు మనసు పొందారట అండి. మారు మనసు వచ్చేసింది వాళ్ళలోనికి వచ్చేసి అందరూ గోనెపట్టలు ధరించి ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకోవడం ద్వారా ఆయన కనికరించి పశ్చాత్తాపం చేయాలనుకున్న కీడు చేయక మానాడట. అదనమాట మారు మనసుకు ఉండిన ఆ శక్తి చూడండి ఎంత గొప్పదో. నువ్వు మారు మనసు పొందితే చాలు, కానీ నీకు రాబోతున్న ఉగ్రత, దేవుని ఉగ్రత, లేకపోతే నువ్వు నీ పాపానికి తగిన శిక్ష దేవుడు తొలగించేస్తాడు. కానీ కొన్ని ఏమంటారండి మన భాషలను అయితే మురగబెడతారంటారు చూడండి. ఏంటి, ఏదైనా వస్తువు పండ్లు తెచ్చి అవి పాసిపోయినా కానీ పట్టించుకోకుండా అట్లనే ఉంచుతారు చూడండి. అలా అట్లనే ఉంచుకుంటారు చాలామంది పాపాన్ని. చాలా తప్పండి. అజ్ఞానులు అంటారు వాళ్ళని. మనం చేస్తున్న దానికి, మనకు కనబడుతున్న దానికి, మనం వింటున్న దానికి బైబిల్కు కరెక్ట్ సూట్ కాలేదనుకో, ఇది తప్పు అని తెలుసుకోవాలి. వెంటనే పశ్చాత్తాపడాలి. ఆ యోనా ప్రవక్త వచ్చి ఒక్క మాట చెప్పాడు. వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాప్తుడయ్యాడు దేవుడు. వాళ్ళకి నాశనం చేస్తానన్నాడు. ఆ పట్టణాన్ని చేయకుండా కాపాడాడు. అదే సొదొమ గొమొర్రాని నాశనం చేస్తానని ఆపలి దాన్ని నాశనం చేశాడు. ఎందుకో వాళ్ళ దోషం పెరిగిపోయిందట, ఘోరంగా ఆ పట్టణం మొరబెడుతుందట. అక్కడ యోన ప్రవక్త ఎవరు లేరు. పట్టణమే ఏం చేస్తుంది? ఈ భారాన్ని భరించలేకపోతున్నాను అన్నది. వదిలిపెట్టలేదు అన్నమాట. దావీదుని, మోషేని వదిలిపెట్టలేదు. ఆయన జనులను వదిలిపెడతాడని తినకుండా వదిలిపెట్టాడు. ఎవరిని వదిలిపెట్టాడు? ఆయన ఉగ్రత రాకముందుకే మీరు మారు మనసు దేవుడు చెప్తున్నాడు. అంత్య దినాలలో అందరూ మారు మనసు పొందాలి. పొందితే ఏమైద్ది? రేపు ఒక మనిషిని నియమించి తీర్పు తీర్చేటి ఒక దినం ఉంది కాబట్టి ఆ దినములో మీరు రక్షింపబడాలి అని అంటే ఇప్పుడు మీరు మీ ప్రాచీన స్వభావాన్ని దూరం చేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది కదండి. వెలుగులో కూడా నడుచుకోవాలన్నట్టు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. 5 నుంచి మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, ఎవరేటండి? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు అదనమాట కదండి. వెలుగుల్లో ఉండాలి. వెలుగు ఎవరు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనం ఉండాలి. వెలుగులో ఉన్నావా? చీకట్లో ఉన్నావా? వెలుగులో ఉండడం అంటే ఏంది? చీకట్లో ఉండడం అంటే వెలుగు అంటే లైట్ వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా అనేది కాదు. వాక్యముతో ఉన్నావా? వాక్యం ఏమైంది? వెలుగై ఉంది. వాక్యముతో నీవు ఉన్నావా? వాక్యంతో లేకుండా అంటే ఎక్కడ దేంతో ఉన్నట్టు? నువ్వు చీకట్లు ఉన్నట్టు అనమాట. వాక్యంతో నువ్వు రోజు ఉంటే అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఈజీగా అర్థమయ్యండి. మళ్ళా నేను చెప్పాల్సి వస్తుంది అనమాట. ఎందుకు నిన్న మనం పోయిన వారం ధ్యానించాం. ఒకడు మూలపాట దేవోక్తుల్లో మూలపాఠం బోధిస్తుంటే ఆహా సూపర్ ఉంది అంటున్నారు. మీరే బోధించే వాళ్ళు అయి ఉండాలి నాయన, కాలాన్ని బట్టి చూస్తే అన్నాడు కదా. ఇప్పుడు నేను చెప్పే అలా ఉంటే ఒక్కోసారి వీళ్ళకి తెలియదా అనిపిస్తుంటుంది నా మనసులో లోపట. కానీ చెప్పాలి, తప్పదు. తెలుసో తెలియదు, అంతేనే కదండి. ఎప్పుడు తెలిసినట్టు అంటే నేను చెప్పకుండా ఆగిపోతుంది. అంటే నా మనసులో ఉండి ఇదేం అవసరం లేదు అలా, కానీ ఆయన చెప్తాడే ఉంటాడు. చెప్పవలసిందే చెప్తాడు. కానీ రోజు మన వాక్యంతో కూర్చున్న స్థలం ఉంది, అది వెలుగు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడతారో అక్కడ నేను ఉంటాను అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందా? అక్కడ వెలుగు ఉంది. నువ్వు ఇక్కడ లేకుండా వేరే కాడుంటే నువ్వు చీకట్లో ఉన్నావు అన్నట్టు. ఇది కాదు, ఇది నా సొంత ఉద్దేశం అని మీరు అనుకున్నారంటే నేను చేసేది ఏమీ లేదు. బైబిల్లో ఉన్నది నేను చెప్పాను అనమాట. చాలామంది అలా అనుకుంటోళ్ళు ఉన్నారు. రోజు ఒకడు కూరుకుంటలేరు చాలామంది. అంటే ఇక్కడ కాదు, బయట లోకంలో కూడా క్రైస్తవులు కూడుకోవడం లేదు. కూడుకొని వాక్యంతో మీ హృదయాలని సమ్మతిపరుచుకుంటూ రోజు కొనసాగితే నువ్వు వెలుగులో ఉన్నట్టు, లేకపోతే చీకట్లో ఉన్నట్టు. ఆయన అన్నాడు కదండి, ఎవరు? దావీదు గారు, నీ వాక్యము వెల్లడి అగుతుంటోని అది వెలుగు చాలు.
మరి వెలుగులో ఎట్లా ఉన్నట్టు నువ్వు? వాక్యం ఎల్లడ ఏడవుతుంది, వాక్యం ఎక్కడ చెప్పబడుతుంది, ఎక్కడ బోధింపబడుతుంది, అక్కడ వెలుగు ఉంటుంది. అక్కడ నువ్వు ఉంటే వెలుగులో ఉన్నట్టు, లేకపోతే చీకట్లో ఉన్నట్టు అని అర్థం అన్నమాట. ఆయన అందుకనే అంటున్నాడు, వెలుగులో ఉన్నట్టుగా మీరు నడుచుకోండి. ఆ వెలుగు నుంచి తప్పారో చీకట్లో ఉన్నట్టు. ఆ చీకటి మళ్ళా లోకంలో ఉన్న చీకటిగా సాతాన్లోనే ఉన్నట్టు. నువ్వు డైరెక్ట్ చీకటి సాతాన్లోనే ఉంది. దేవుళ్ళో వెలుగుంటే చీకటి ఎక్కడ ఉన్నట్టు? సాతాన్లో ఉన్నట్టు. నువ్వు సాతాన్ క్రియల్లో ఉన్నట్లు ఇక్కడ లేకుంటే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. లాస్ట్ది దేవుని వైపు తిరుగుట. దేవుని వైపు తిరుగుతుంటే దేవుని వైపు తిరగలేమంటే సంపూర్ణంగా ఆఫ్ కాకుండా సంపూర్ణంగా తిరుగుట ఎలానో చెప్తున్నాడు. 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునగు దేవుని దాసుల మగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఎవరు తెలియజేయుచున్నారు? ఎవరండి? లోకంలో కొంతమంది తెస్సలోనిక సంఘం ఎలా ఉందో తెలియజేస్తున్నారు. తెలియజేస్తారా? తెలియజేయరండి. మన మీటింగ్లో ఒక ఆయన పోత కారెక్కి ఏమన్నాడు తెలుసా? మన సంఘస్థుడు కాదు ఆయన. కారు ఎక్కేసి, అబ్బా మీ సంఘము తలగా ఉన్నదయా, తలగా ఉన్నది అన్నాడు. ఎందుకు అట్లా అన్నాడు అంటే, దేవుని క్రియలు కార్యాలు ఫలాలు కనబడుతున్నాయి, అంతే కదా అండి. ఆ మాట ఆయనకి ఎందుకు వచ్చింది? మీ సంఘం గొప్పగా ఉంది, మీ సంఘం గొప్పగా వర్ధిల్లుతుంది, మీ సంఘం దీవించబడుతుంది, ఈ మాటలు ఎందుకు వస్తాయి? ఇక్కడ జరుగుతున్న క్రియలని, ఇక్కడ జరుగుతున్న కార్యాలని, ఇక్కడ జరుగుతున్న ఫలింపును బట్టి ఆ మాటలు వస్తాయి. ఈ తెస్సలోనిక సంఘాన్ని కూడా అంటున్నారట అక్కడ ఉన్న వాళ్ళు. పౌలు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని అంటున్నారట? నేను చదువుతాను చూడండి. 9-10 రెండు కలిసినాయి కదా. రాబో ఉగ్రత నుంచి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకంలో ఉండొచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపుకు తిరిగిరుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఎవరు తెలియజేయుచున్నారు అంటే 6వ వచనం చూడండి. 6వ వచనము, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ఉపద్రవంలో నమ్మారటండి తెస్సలోనిక సంఘం. కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఉపద్రవాలలో నమ్మి ఎవరిని పోలి నడుచుకుంటున్నారట? దేవుణ్ణి. అంతేకాకుండా అక్కడున్న అపోస్తులైన పౌలుని పోలి నడుచుకున్న వారైతే. కాబట్టి మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. అక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెస్సలోనిక సంఘంలో ఉన్న వాళ్ళు ఏమయ్యారట? మాదిరి. ఇప్పుడు పౌలుని బట్టి కాదు నడుచుకునేది, ఇప్పుడు ప్రభువుని బట్టి కాదు నడుచుకునేది, తెస్సలోనిక సంఘాన్ని బట్టి నడుచుకోవాలి మనం అనుకొని నడుస్తున్నారట. అట్నే ఉందాడా? మాదిరి అయ్యారు అంటే సంఘం మాదిరి ఎలా అవుద్ది? మాదిరి వాళ్ళు మనకు క్రీస్తు కదా, మాదిరి వాళ్ళు మనకు అపోస్తులుడు కదా. కానీ సంఘం కూడా మాదిరి అయింది ఇక్కడ. ఎంత గొప్ప సంఘం చూడండి అది. ఆ సంఘము మాదిరి నాయన. ఆ సంఘం లెక్క మనము నడవాలి, ఆ సంఘంలో ఉన్న వాళ్ళ లెక్క మనము ఉండాలి. అదనమాట సాక్ష్యం. అలా ఉన్నాను చెప్పుకుంటున్నారు. ఇంకొంచెం కిందికి రండి. మాదిరి అయితే ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయలోను మ్రోగెను. అంతే కదండి. దేన్ని బట్టి వస్తుందండి? మాదిరి వాక్యాన్ని బట్టే కదా. వాక్యాన్ని బట్టే. ఎందుకయ్యా మీరు అంతగా ఆ మాదిరి కనపరిచారంటే ఆయన చెప్తున్నది ఏంటంటే, మాసిదోనియాలోను అక్కయలోను అక్కడ వాక్యం బాగా విస్తరిస్తుంది, అక్కడ వాక్యం బాగా చెప్పబడుతుంది, అక్కడ ప్రతిరోజు కూడుకుంటున్నారు, వాక్యం చెప్తున్నారు, వాక్యం చెప్పబడుతుంది. ఆ విషయంలోనట మాదిరి కనపరచాలి. క్రియలు ఎలా కనపరుస్తావు? క్రియలు ఎలా కనపరుస్తావు? నువ్వు ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడే నీకు క్రియలు కనపరుస్తావు. ఒక్కరోజు రాకున్నావు అనుకో, సాతాను కబంధ హస్తాలలో మూలుగుతుంటాం. నిజం. మళ్ళీ తెల్లారు వాడు పోకుండా నడుల్ని మీద కొడితే ఎట్లనైతే కింద పడిపోతామో అలాగున పడేస్తాడు మనల్ని. ఇంట్లోనో ఏదో పని మీదనో లేదా ఏదో ఆలోచనలో పడేస్తాడు.
అంత ఘోరమైన స్థితి కలుపుకుంటూ ఉండాలంటే వెలుగులో మీరు నడుచుకోండి అని ఆయన చెప్తున్నాడు. ఆ వెలుగు ఎక్కడుందంటే ఇదిగో వాక్యం విస్తరింపబడుతున్న స్థలం, అక్కడ వెలుగుమయమై ఉన్నదట. మ్రోగిందట అక్కడ. మాసిదోనియలోను అక్కయలోను వాక్యం ఏమైందట? మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడి ఆయన కనుక మేమేమియో చెప్పవలసిన అవసరమేమీ లేదు నాయన, మీ వద్ద మాకిట్టి ప్రవేశము కలిగనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహముని విడిచిపెట్టి జీవం గల దేవుని సత్యవంతుడు అని చెప్తున్నాడు కిందగా. అర్థమైందండి? మాసిదోనియాలోను అక్కయలోను ఉన్న వాళ్ళు ఏమంటున్నారు తెస్సలోనిక వాళ్ళ గురించి అంటే, అక్కడ వాక్యం సూపర్ రా, వాక్యం ప్రతిరోజు ధ్యానం చేస్తారు, వాక్యం లేకుండా వాళ్ళు బ్రతకరు. నిజంగా వాక్యం లేకుండా బ్రతకరు తెలుసా క్రైస్తవులు? కానీ వీళ్ళు ఎలా బతుకుతున్నారు మరి చాలామంది అంటే, శరీర సంబంధమైన ఆహారంతో బతుకుతున్నారు. లోపల ఆత్మ చచ్చిపోద్ది. వాక్యం లేకుంటే ఈ శరీరం బతుకుద్దండి. అన్నం లేకుంటే, వాక్యం లేకుండా కూడా ఆత్మ ఏమైద్ది? చచ్చిపోతుంది. ఆ విషయం తెలియక వాక్యం ధ్యానం చేయరు చాలామంది. మళ్ళా సంఘంలో ఆ బాధ వచ్చింది, సంఘంలో ఈ బాధ వచ్చింది, సంఘంలో ఆ సమస్య వచ్చింది, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అసలు మనకు ఒకటి ఆలోచించండి, మనకు అధికారం ఇచ్చాడా? అడుక్కో అని చెప్పాడు దేవుడు. అది లెక్క. అధికారం ఇచ్చాడు దేవుడు. దేవుని పిల్లలు అగుటకు ఆయన మనకు అధికారం ఇచ్చాను. యోహాను సువార్తలో ఉంది ఈ మాట, 1వ అధ్యాయంలో రాయబడింది. అధికారంతో మనం అన్నిటిని శాసించాలి. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? అడుక్కుంటాం. ఏమని? నాకు అది కావాలి, ఇది కావాలని అడుక్కుంటాం. అధికారం కుమారులకు తండ్రి దగ్గర ఎంతటి వారసత్వం ఉంటుందో తండ్రి దగ్గర మనకు అంతటి వారసత్వం ఉంది. ఆజ్ఞాపించడమే తరువాయి. అంత గొప్ప స్థితి మనకిస్తే మనం ఏం చేస్తుంటాం? ఎందుకు అలాగ అడుక్కునే స్థితి ఎందుకు వచ్చింది తెలుసా? వాక్యంలో ఉండక, వాక్యంతో ఉండక. వాక్యం మనతో ఉంటే మనం ఏమైపోతాం? క్రీస్తు అయిపోతాం. క్రీస్తు అడుక్కుంటాడు ఎక్కడన్నా? ఆర్డర్ వేస్తాడు, అమలు చేయాల్సిందే. ఏంటిది? సమస్త సృష్టి లోబడవలసిందే. శరీరం కూడా సృష్టే, ఇది కూడా లోబడవలసిందే. శరీరంలో బలహీనత కూడా లోబడవలసిందే. ఎంత పనికి పోయి వచ్చినా ఇంట్లో ఉంటే బలహీనత ఏమో, కానీ ఇక్కడికి వస్తే నాకు ఇంత కూడా బలహీనత ఉండదు. మీకు ఎన్నోసార్లు చెప్తుంటాను. ఎక్కడ పోద్దు ఆ బలహీనత? పాటలు గట్టిగా పాడుతుంటాను ఇంకా బలహీనంగా ఉన్నప్పుడే, ఇంకా వాక్యం గట్టిగా చెప్పడానికి ప్రయత్నము చేస్తున్నాను. అంతటి బలము దేవుడు ఇచ్చేవాడైనాడు. అంత గొప్ప స్థితిని ఎలా వదులుకోబుద్ది అయిద్దండి? వదులుకోబుద్ది అయిద్దా? అందుకనే వర్షం వచ్చినాడు కూడా నేను మరి మా ఇద్దరమే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. అలాగున కొనసాగాలండి. ఏంటిదుంటే మారు మనస్తుంటే అంతే దినాలలో ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. అజ్ఞాన కాలంలోనైతే చూసి చూడనట్లు ఊరుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఊరుకోను. భూలోకమునకు తీర్పు తీర్చబోయేటి ఒక దినాన్ని ఒక మనిషిని చేత నిర్ణయించిన మనుషుడే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలి. పరీక్షించుకోవాలి మనలో ఏమైనా చెడ్డదుందా, దీన మనస్సుందా, దుష్టత్వం నుంచి విడుదల పొందామా, అంతేకాకుండా అవిధేయులంగా ఉన్నామా, విధేయులముగా వెలుగులో నడుచుకుంటున్నామా, దేవుని వైపు తిరుగుతున్నామా, తిరగట్లేదు. దేవుని వైపు తిరిగాడు. తెస్సలోనికలో ఉన్న సంఘం విగ్రహారాధన చెందిందండి. ఆయన చెప్తున్నాడు 10లో, మీరు జీవం గల దేవుని వైపు తిరిగారు, విగ్రహాలను వదిలిపెట్టి అంటున్నాడు. అలాంటి సంఘమే ప్రశంసలు పొందుతుంటే, ప్రశంసలు మనము ఎప్పటి నుంచి వచ్చామండి? ఎంతకాలం అవుతుంది మనం వచ్చి? మనం ఎంతగా ప్రశంసలు పొందాలి ఆలోచించాలి కదా. నేనంటే మధ్యలో వీళ్ళైతే 20 ఏళ్ళ నుంచి దేవుని పిల్లలే ముందలున్న వాళ్ళు. ప్రశంసలు పొందాలి. సెమినార్లో ఎవరో వచ్చి పాటలు పాడితే వాళ్ళ పాటలు యూట్యూబ్లో పెడితే నాకైతే ఎట్నో అనిపిస్తుంది. కానీ ఆయన పాటలు అయితే ఏమో వ్యూస్ వస్తున్నాయి. ఆయన చాలా చక్కగా స్వరం పడుతుంది. ఆయన నేను ఆ విషయంలో మెచ్చుకుంటున్నాను. కానీ నాకు బాధ ఎక్కడైతుందంటే, ఇంతమంది ఉన్నాం కదా, మనం పడాలి. వీళ్ళు ఎవరు తీసుకొచ్చి పాడించుకుంటున్నారు, ఇలా పాటలు రావేమో అనుకుంటారు. కానీ మీరు మాత్రం దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో ఉండాలి. చదువుకుంటున్నారు, డిగ్రీలు చదువుతున్నారు, పాటలు పాడాలి, దేవునికి సమయం ఇవ్వాలి. కొద్ది సమయం అండి, ఒక్క పావు గంట, అర్ధ గంట కదా. ప్రార్థన ఎంతసేపు చేస్తారు చెప్పండి? గంటలు చేస్తాం మనం. పావు గంట ప్రార్థన చేయలేకపోతున్నాం సంఘంలో. శనివారం ఉపవాసన ప్రార్థన పోతుంది, శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ పోతుంది. కాబట్టి అర్థం చేసుకోండి, దేవుణ్ణి అర్థం చేసుకోండి, నన్ను కూడా అర్థం చేసుకోండి.
నాకు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందంటే మన అందరం ప్రతిరోజు చర్చలు ఉంటే మీకు ఏది రాదన్న ఒక బలమైన నమ్మకం ఉంటుంది నాకు. మీరు ఒక్కరోజు కూడా రాలేదంటే తెల్లారు ఏమైంది నా మనసు అటే ఉంటుంది. ఎందుకంటే సాతాను ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు అని ఉంది. వాక్యం తెలిసినోని కాబట్టి అలాగున్న నేను భయపడతాను. నేను మాత్రమే కాదండి, లాస్ట్ చివరిగా కొరింథీ సంఘం గురించి ఎంత బాధపడుతున్నాడో భయపడుతున్నాడో 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండరేమో అని, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అని, ఒకవేళ కలహము, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుట, ఉప్పొంగుటయు, అల్లర్లను. చూశారండి నా భయం చూడండి. నేను వచ్చేసరికి సంఘం ఇట్లుంటే నాకు ఎంత భయం అవుతుంది, ఇట్లా ఉంటుందో ఏమో అని. ఇవన్నీ ఎవరు కలుగజేస్తారు తెలుసా? సాతానుగాడు. కోపాలు, క్రోధాలు, అల్లర్లు, పోకిరి చేష్టలు ఇవన్నీ రేపేది ఎవరు అనుకుంటున్నావు? సాతానుగాడండి. ఇలాగున మీరు ఒకవేళ ఉంటారేమో అని ఆయన భయం చూడండి. ఉప్పొంగుటయు అల్లర్లు ఉండునేమో అనియో, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియో, మునుపు పాపం చేసి తాను జరిగించిన అపవిత్రత, జారత్వం, పోకిరి చేష్టల నిమిత్తం మారు మనస్సు, అండర్లైన్ చేయండి, మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియో భయపడుచున్నా. అదనమాట ఒక కాపరికి ఉన్న భయం. మీరు వాక్యంతో ఉంటే ఏ భయం ఉండదు. వాక్యం మిస్ అయితే ఎన్ని వస్తాయి? కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, ఒప్పొంగుడు వస్తుంది, అవతలను ఇబ్బంది పెట్టుడు వస్తుంది, ఇవన్నీ కలుగజేస్తాడు. ఆడు తిరుగుతున్నాడు, బాగా తిరుగుతాడు. ఆడు తెలిసిగాడు తిరిగిపోతాడు. అక్కడిక్కడ తిరిగి డైరెక్ట్ ఎక్కడ పోతాడు? అటు ఇటు తిరిగి డైరెక్ట్ దేవుని పరలోకం వెళ్తాడంట వాడు. యోబు గ్రంథంలో లేదండి, ఏంది అటు ఇటు తిరిగి ఇటబడి వచ్చినావు అంటాడు దేవుడు. అంటే ఏముందయ్యా నీ వాళ్ళు ఎట్ట రోజు చేస్తున్నా అంటాడు. ఆయనకి ఎప్పుడు మన మీదనే కన్ను. అయితే కానీ యోగుని చూసినావు అన్నాడు ఈయన ఏమన్నాడు? అయితే కానీ యోగుని చూసినావు, అందరిని చూసినావు కానీ యోగుని చూడొకసారి అన్నాడు. ఏముంది ఆయన చుట్టూ నువ్వు కంచేసా, దేవుడు మనకు కంచేస్తాడండి. ఆ సాతాను గడ చెప్తున్నాడు, ఆయన చుట్టూ నువ్వు కంచేసావు వాడికి ఆడు గొప్పకున్నాడు, కంచెది ఆడు ఉంటాడా అన్నాడు. అరే అట్టంటాడు కాదరా, కంచె తీసినా ఉంటాడు నా కుమారుడు. కంచె తీపిచ్చి పాపం 9 నెలలు అండి, చిన్న బాధ కాదు. యోబు గారికి ప్రయాసపడ్డాడు, చిల్ల కంకులతో గోక్కొని చూసావా మాహోన్ని అంటే ఎంత బాధ వచ్చిందో అండి యోబుకు. అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి సాతాను గారిని నమ్మడానికి వీళ్ళు రాడు. దేవునికి మనకు లింకు పెట్టేస్తాడు. పోయాడు ఒకసారి పరీక్షించి ఆయనని దెవక పడిపోతాడు తెలుసా అని చెప్పి నా కుమారుడు పడడు అని దేవుడు అంటాడు. నిజంగా పరీక్షించుకోపో అని ఆయన ఏం చేస్తాడు? కంచె తీస్తాడు అంతే. ఇక వచ్చింది మనకు సావు. ఆయన కంచె ఉన్నంతసేపే మనం గట్టిగా నిలబడి బలంగా ఉండేది. ఎప్పుడైతే కంచె వేస్తాడో కథ, కంచె తీస్తాడు, మన పని అయిపోతుంది అనమాట. కాబట్టి కంచె ఏంటిది? వాక్యం. ఏమన్నాడు దాన్ని? శిరస్త్రాణం. తెలుసు కదా, 6వ అధ్యాయము ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంటుంది. అది శిరస్త్రాణంగా మీరు ధరించుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. మీ హృదయంలో మీ తలలకు ఏముండాలి? కట్టుకోవాలన్నట్టండి. నీ తలలకు బాసింగం వలె కట్టుకోవాలి. నీ గణవలకు కట్లు కట్టండి, వాక్యపు కట్లు. మీరు పెట్టారండి, మీ గేటుకు పెట్టారు దేవుని వాక్యాన్ని? పెట్టాలి ఖచ్చితంగా. కట్ చేయించైనా పెట్టండి, దేవుని వాక్యం ఉండాలి ఖచ్చితంగా. ఉన్న చోట సాతాను అమ్మమ్మ ఇక్కడ వద్దులే, ఇక్కడ అగ్ని ఉందని పక్కకు పోతాడు. వాక్యం లేకపోతే ఊరికొచ్చి కూర్చుంటాడు వాడు. అలాగునా ఉంటుంది. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం ఇవన్నీ కనబడాలండి. వాక్యం 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 వినబడాలి. టేప్ రికార్డులు, సినిమా పాటలు ఇళ్ళల్లో అసలుకి వినబడకూడదు. ఏమి వినబడాలి? దేవుని పాటలు, దేవుని వాక్యం వినబడాలి. అక్కడ ఎంత క్షేమం ఉంటుంది తెలుసా, ఎంత సమాధానం ఉంటుంది తెలుసా. వాటిని బట్టే కదా ఫలిస్తున్నారు మీరని క్రియలు కనబడుతున్నాయి లోకానికి. దాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. దేవుని మహిమ వస్తూకుంటాడు ఆయన ఒకడనమాట. అలా ఉండి ముందుకు కొనసాగుదాం. ఇంకా చాలా ఉందండి, కానీ చెప్పడానికి సమయం లేదు. దేవుని చిత్తమైతే ఇది రోజు ధ్యానిస్తున్న లేఖన భాగాల్లో ధ్యానం చేద్దాం. మాటలు దేవుడు దీవించి మన హృదయంలో వెడికిల్లో సమస్త మార్గాలతో ఆలోచన పరిశుద్ధాత్ముడు ఫలింపజేసి నడిపించునుగాక.